టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు వాలంటీర్లపై చేస్తున్న కామెంట్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఏపీలో ప్రజాజీవనంలో భాగంగా మారిపోయిన వాలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. వారు అందిస్తున్న సేవలు ప్రజల్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే వాలంటీర్లను తిట్టిన నోటితోనే చంద్రబాబు పవన్లు కూడా వారిని కొనసాగిస్తామని చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తే చంద్రబాబు 20 ఏళ్లకే ఒకరిని నియమిస్తామని కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు చెబుతున్న మాయ మాటలపై కేసార్ విశ్లేషణ చూద్దాం. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. చంద్రబాబుకు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్థులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వాలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వాలంటీర్లంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి తాను కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా ఇప్పుడు ఏమంటున్నారో చూస్తున్నారా? వాలంటీర్లకు 50,000 రూపాయలకు పైగా నెలకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అది ఎలాగో ఎవరికీ తెలియదు. వాలంటీర్లకు ఆయన తాయిలాలిచ్చే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్కు ప్లస్ అవుతుందన్నదే ఆయన బాధ. టీడీపీ నేతల్లో వాలంటీర్లంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమ మీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వాలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వాలంటీర్లో 60 నుంచి 70% మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసుకోలేదన్నట్లుగా సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. కరోనా కష్టకాలంలో ఏపీ ప్రజలకు అండగా ఉండి వాలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చి వారికి చికిత్స జరిగేదాకా శ్రద్ధ తీసుకున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారిలో మానవత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. వాలంటీర్ల వ్యవస్థ సఫలమవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వాలంటీర్ 100 మందిని ప్రభావితం చేయగల శక్తిమంతులయ్యారన్నది వీరి అనుమానం. వాలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలన తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలవుతున్నాయి. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా సాగితే టీడీపీ గబ్బు పట్టిపోయింది. కానీ జగన్ పాలనలో వాలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసిన వారు సైతం ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రదిష్ట పాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వాలంటీర్కు 10 మంది చొప్పున టీడీపీ వారు మారినా 25 లక్షల మంది వైసీపీకి అనుకూలం అవుతారని వీరి భయం. అందుకే వాలంటీర్ల వ్యవస్థను అవుననాలో లేక కాదనాలో తేల్చుకోలేక ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి చంద్రబాబు, టీడీపీ నేతలు మరింత పలచనవుతున్నారు. గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వాలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా జగన్ను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీ వారికి గంగ వెర్రులెత్తిస్తుంది. చిత్రం ఏమిటంటే, ప్రధాని మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానిస్తే టీడీపీ నేతలు, బొజ్జల వంటి వారు వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు మోడీని పొగుడుతున్నట్లే వీరు కూడా వాలంటీర్లను ప్రశంసించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జగన్ 50 ఏళ్లకు ఒక వాలంటీర్ నియమిస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రతి 20 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు. జనం వీటిని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. వాలంటీర్లను తెగదిట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే
ఇంకా ఎక్కువ ఆదాయం సమకూర్చుతామంటే అన్నిట్లోనూ యూటర్న్ తీసుకున్నట్లుగానే దీన్ని కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి చంద్రబాబు పాట్లు పడుతున్నారని జనం అర్థం చేసుకోలేరా?